నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. నీవు మమ్మను గడుగుము కాదు. మేం బాగలేము, మమ్మల్ని గడుగు అనేది సెకండరీ. నేను బాగలేను, నన్ను గడుగు అనేది ప్రాథమికమైంది. దావీదు అంటాడు, నేను పవిత్రుడగునట్లు. సందేహం లేకుండా దావీదు చేసిన పాపము గ్రంథస్థం చేయబడింది. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయంలో 11-12లో మనం చూస్తాం. ఆ పరిస్థితిలో దేవుడు ద్వారా ఒప్పించబడి కీర్తన రాసినాడని మనం ఎరుగుదము. దావీదు పవిత్రుడిగా కావాలని కోరుతున్నాడు. హిస్సోపుతో పరిహరించబడాలని, హిమము కంటే తెల్లగా. పోలికలు బైబిల్లో చాలా అందంగా ఉంటాయి. మీ పాపము రక్తం వలె ఎర్రనిదైనను, హిమం వలె తెల్లగా. అలాగే ఎన్ని విస్తారమైన పోలికలు. నది వలె సమాధానం. అరచు కాకు పిల్లలకు ఆహారం ఇచ్చినట్లుగా దయచేవాడని. నీతిమంతులు తమల వృక్షం వలె మొవ్వు వేయుదురు. వారు నీరు కట్టిన తోట వలె. వలె 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 అంటే ఏమని అర్థం? ఇట్స్ అనాలజీ, కంపారిజన్, పోలిక, ఒక సంబంధాన్ని ఇది మనకు జ్ఞాపం చేస్తుంది. ఇక్కడ హిస్సోపు ఒక చెట్టు. ఆ చెట్టును ప్రోక్షించటానికి, రక్త ప్రోక్షణ కొరకై మొట్టమొదట నిర్గమకాండంలో వాడుతూ వచ్చినారు. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న అడగొచ్చా నేను? హిస్సోపు అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు వ్రాయబడింది? ప్రశ్న. పాత నిబంధనలో ఎన్నిసార్లు రాయబడింది? కొత్త నిబంధనలో ఎన్నిసార్లు రాయబడింది? మొదటిసారి ఎక్కడ రాయబడింది? బైబిల్లో ఆఖరిసారి ఎక్కడ వ్రాయబడి ఉంది? ఇలాంటి భౌతికమైనది కాకుండా ఆత్మీయమైన అనుభవము మనకేమైనా ఉందా? 5 ప్రశ్నలు అర్థమైనాయి అనుకుంటా. ప్రార్థన చేసుకొని జవాబు చెప్పవచ్చు. మొదటి ప్రశ్న, హిస్సోపు అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు వాడబడింది? జవాబు 12 సార్లు. రెండో ప్రశ్న, పాత నిబంధనలో హిస్సోపు అనే మాట ఎన్నిసార్లు రాయబడింది? జవాబు 10 సార్లు. మూడో ప్రశ్న, కొత్త నిబంధనలో హిస్సోపు అనే మాట ఎన్నిసార్లు రాయబడింది? 4వ ప్రశ్న, హిస్సోపు అనే మాట బైబిల్లో మొదట ఎక్కడ రాశారు? నిర్గమకాండము 12వ అధ్యాయము 22వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. మోషే ఆజ్ఞాపించిన తర్వాత, మరి హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధ పైకమ్మికిని 2 నిలువు కమ్మీలకు పళ్ళెములోని రక్తం తాకింపవలెను. తర్వాత మీలో ఎవరినూ ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. మొదటిసారి ఇక్కడ రాసినారు. ఆఖరిసారి ఎక్కడ రాసినారు? హెబ్రీ పత్రిక 9:20లో మనకు కనిపిస్తుంది. అంటే 12వసారి. అది 11వసారి ఎక్కడ రాసినారు అని అనే దానికి నిర్గమకాండం 12వ అధ్యాయం మనకు ఉదాహరణగా నిలుస్తుంది. నిర్గమకాండం 12వ అధ్యాయంలో హిస్సోపుతో, అంటే ఒక చిన్న ఇది మొక్క లాంటిది కదా, గుబురుగా ఉంటుంది కనుక పళ్ళెములో రక్తం వేసిన తర్వాత ఈ గుబురుగా ఉన్న చీపురు మాదిరి అనుకోండి తీసుకొని దాన్ని బాగా రక్తానికి అంటించి, వారి ద్వారబంధరాలు ఉన్నాయి కదా, అడ్డు కమ్మీలకి నిలువు కమ్మీలకి మధ్యలో ఎక్కడంటే ఎక్కడ డయాగనల్ కాదు, ఒక మూల కార్నర్ కాదు, ఈ అడ్డు కమ్మి ఉంటే మధ్యలో, ఇక్కడ కింద అడ్డు కమ్మి ఉంటే మధ్యలో, నిలువు కమ్మి ఉంటే ఇక్కడ మధ్య, ఇక్కడ నిలువు కమ్మి ఉంటే మధ్య. ఇప్పుడు పొడిగించండి అడ్డు కమ్మీలు నిలువు కమ్మీలకి ఏమొస్తుంది?
సిలువ. కనుక ఇస్సోపు అక్కడ మనకి సిలువ దృశ్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ రక్తము జంతువుల రక్తమైన కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు వారు సిలువ మీద ఉన్నప్పుడు ఇస్సోపుతో ముంచిన చిరుక, ఆయనకు చిరుకను తీసుకొని ఇస్సోపును దానికి తగిలించి ఆయనకి ఇచ్చినారు. కనుక ఇస్సోపు సిలువ అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. దావీదుకు పాత నిబంధన వాక్యము కొట్టిన పిండం. అందుకే ఆయన అన్నాడు కదా, నీ వాక్యము, నీ ధర్మశాస్త్రము నా అంతరంగములో ఉంది. తనకి ఎంత అవగాహన ఉంది. అందుకే నన్ను ఈ సోపుతో బాగా మామూలు గడిగితే బాగా మనిషి కాదు, బ్రష్తో గడిగితే బాగా మనిషి కాదు, ఇంకేమీ స్క్రబ్బరా, దాంతో కూడా గడిగినా నేను బాగేవాడిని కాదు, నన్ను ఈ సోపుతో బాగుగా కడుగు, నేను పవిత్రుడగినట్లు. ఎంత పవిత్రం కావాలని కోరుతున్నానంటే తెల్ల పేపర్ వల్లే మాదిరి కాకుండా, తెల్ల బట్టల వల్లే కాకుండా, తెల్ల చక్కెర వల్లే కాకుండా, తెల్ల సైకిల్ వల్లే కాకుండా, తెల్ల పదార్థాల వల్లే కాకుండా, హిమము కంటే, అంటే అది అంత తేలిగ్గా దొరకదు, మన ఇళ్ళలో అసలే దొరకదు. అంత ప్యూర్గా, అంటే దాంట్లో ఇంప్యూరిటీస్ ఉండదు. ఇట్స్ వెరీ ప్రిస్టైన్, వర్జిన్, అన్అడల్టర్డ్, అన్కంటామినేటెడ్, వెరీ ప్యూర్ ఫామ్. అలాగ నన్ను కడుగుము. కనుక ప్రభువు వారు కడగటానికి సమర్థుడు. పాత నిబంధనలో మరి శిలువ రక్తం లేదు కదా, కొత్త నిబంధనలోనే కదా శిలువ రక్తం వచ్చింది. అది పాత నిబంధనలకు కడగమంటున్నాడేంటి? జంతువుల బలులు సరిపోలేదా? ఆ బలులు తీసుకొని వస్తే కడగబడట్లేదా? మెట్టుకు ఆయన చేసిన పాపము బెత్షెబాతో మనకు పరిచయమే, కానీ దాన్ని మనము అందరికీ అన్వయించుకున్నట్లుగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే, మీరు అనుమతిస్తే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం వైపు మన దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తాం. 2 Samuel chapter 11 verse 1. 11వ అధ్యాయం 2వ సమూయేలు 1వ వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు అందరినీ పంపగా, వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. యెరూషలేమునందు నిలిచెను, యుద్ధానికి పోకుండా అక్కడ ఉన్నాడు. కనుక దీనికి మనం ఒక పేరు పెడదామా? రాంగ్ ప్లేస్. వాట్ వాజ్ హిజ్ ప్లేస్ టు బీ? ఏ స్థలంలో ఉండాలా? యుద్ధానికి వెళ్ళి ఉండాలి. చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 31వ వచనం. Proverbs chapter 30 verse 31. సామెతలు 30:31. సోనంగి కుక్క మేకపోతూ తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. రాజు ఎక్కడ నడవాలా? దావీదు ఎవరు? ఎక్కడున్నాడు? సైన్యం ఎక్కడుంది? ఎక్కడుండాలా? ముందు నడవాలా. అలాంటి వాడు ఎక్కడున్నాడు? యెరూషలేములో నిలిచిపోయిన రాంగ్ ప్లేస్. మనం కూడా చాలాసార్లు మిస్ మ్యాచ్ అవుతాడు, రాంగ్ ప్లేస్లో ఉంటాం. వీళ్ళకి కొంతమంది లైబ్రరీ అంటే చదువుకునేటప్పుడు లైబ్రరీకి వెళ్ళి ఉంటారు. లైబ్రరీలో ఏదో ఒక బుక్ అనుకోండి, ఉదాహరణకి ఏంటి సోషల్ బుక్ ఉందనుకో, లేదా సైన్స్ బుక్ ఉందనుకో, బ్రిటానికా ఉందనుకో. ఆ రెఫరెన్స్ బుక్స్ కావాలంటే ఎక్కడ రాసింటారు దాని ఆల్ఫాబెట్స్ కేటలాగ్ ప్రకారం. అక్కడికి వెళ్ళి మనం చూస్తే అది లేదు. అక్కడున్న లైబ్రరీ అసిస్టెంట్ ఎవరైనా మనం అడుగుతాం, వాళ్ళు వచ్చి చూస్తారు, అరే ఇక్కడే ఉండాలని, లేదేంటి అక్కడికి వెళ్ళింది. మరి ఇష్యూస్ ఏరు కూడా అలాంటివి ఖచ్చితంగా అక్కడే ఉంటుంది. మరి ఎక్కడికి వెళ్ళింది? ఎవరో తీసి ఎక్కడో పెట్టినారు. దాన్ని ఏమంటారంటే మిస్ప్లేస్. అది అప్పుడు దొరకదు వాళ్ళకి. సర్దేటప్పుడు వాళ్ళకి ఆ నంబర్ని బట్టి ఇది రాంగ్ ప్లేస్లో ఉంది అని తీసుకుంటారు. కనుక మనం కూడా రైట్ ప్లేస్లో ఉండవలసిన వాళ్ళము, కానీ రాంగ్ ప్లేస్లో ఉన్నాం. దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభువులో ఉంచినాడు, కానీ మనం ఆయనలో ఉండకుండా బహుశా ఆయనకు వలపట్టి ఉండటానికి ప్రయత్నం చేస్తున్నామే. అందుకే క్రీస్తు నందున్న వారికి రోమా 8:1 శిక్షా విధియు లేదు. క్రీస్తు నందు, ఇన్ క్రైస్ట్
బహుశా ఆ రాజు వెనక మనం లేకుండా వస్తాంలేండి, చూస్తాంలేండి, మాట్లాడదాంలేండి, చేస్తాంలేండి అని మనం రాంగ్ ప్లేస్లో ఉంటూ వచ్చినాం. ఆయన మనల్ని ఉంచిన స్థలము శిలువ దగ్గర. ఒక భక్తుడు అన్నాడు, నోబడి కుడ్ ఎవర్ గో టు ద హైట్స్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ ఎవరెస్ట్, బట్ వాట్ ఆల్ వి ట్రై ఈజ్ టు బి అట్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ ద ఎవరెస్ట్. శిలువ అనే ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు మనము ఎక్కలేం, కానీ ఎక్కాలని ఎంత ప్రయత్నం చేసినా ఎవరెస్ట్ శిఖరం అనే శిలువ పాదాల దగ్గరికి మాత్రమే మనం చేరగలము అని. ఎంత వాస్తవం ఇది! కానీ యేసు ప్రభు యొక్క శిలువ పాదాల దగ్గర మనం అనకుండా ఎక్కడో దూరం వెళ్ళిపోయాం. తప్పైన కుమారుడు తండ్రి దగ్గర ఉండకుండా ఎక్కడో వెళ్ళిపోయాడు. గొర్రెలు దొడ్డిలో ఉండకుండా ఎక్కడో వెళ్ళిపోయింది. సాలలో లేకుండా పశువులు ఎక్కడో వెళ్ళిపోయినాయి. ఇలాగ అనేక సందర్భాల్లో వీ మిస్ మ్యాచ్ ఇన్ ఆర్డర్ టు బీ ఏ గుడ్ ఫిట్ ఫర్ ఎ రాంగ్ ప్లేస్. కాని దాంట్లో ఎంత ఫిట్ అయినట్లు ఉంటుందో మనకు అనిపిస్తుంది. అబ్బా, దేవుడే నడిపించాడు బ్రదర్ ఇక్కడికి. మొదటి విషయాన్ని గుర్తించాలి. రెండవది చూస్తామా? సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం. 2 Samuel chapter 11 verse 27. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయ్యి అతనికి ఒక కుమారుని కన్నా. అయితే దావీదు చేసింది యెహోవా దృష్టికి దుష్కార్యము, రాంగ్ ప్లాన్. కార్యం వేరే, దుష్కార్యం వేరే. కార్యాలు ప్రభువు చేస్తాడు, మనం ఏం చేస్తాము? దుష్కార్యాలు చేస్తాం. ఆయన చేసే కార్యాలు ఎలాంటివి? 5 రకాలు. మొదటిది ఆశ్చర్య కార్యాలు, సాహస కార్యాలు, గొప్ప కార్యములు, దక్షిణ హస్తము చేత జరిగించే కార్యాలు. ఇలాంటివన్నీ ఆయన చేస్తుంటే మనం యూజువల్గా ఆపోజిట్గా చేస్తుంటాం కదా. అందుకని మనం చేసే కార్యాలు ఎలాగుంటాయంటే దుష్కార్యముగా కనిపించను. దావీదులు అంటాడు, దుష్కార్యం చేస్తాడా? ఈ పాప విషయం కంటే దేవుడు దావీదు చేసిన స్కీమింగ్, దాని విషయమే ఎక్కువ కలత చెంది దావీదుని గద్దించడానికి పూనుకున్నట్లు వాక్యం మనం చూస్తాం. కనుక మన జీవితంలో కూడా చాలామందికి మంచి చేయటానికి బదులుగా కీడు చేయటానికే, ఉపకారం చేయటానికి బదులుగా అపకారం చేయటానికే, మేలు చేయటానికి బదులుగా కీడు చేయటానికే పడకల మీద పడుకొని ఆలోచిస్తుంటాం. వాళ్ళకి ఎలా కీడు చేయాలా, వీళ్ళకి ఎలా కీడు చేయాలా, వాళ్ళకి ఎలాగ నష్టం చేయాలా, వీళ్ళకి ఎలాగ నష్టం చేయాలా, వాళ్ళని ఏం చేయాలా, వీళ్ళని ఏం చేయాలా, ఇదే ఆలోచన చేస్తుంటాం. కానీ ఉదయం అయిన తర్వాత ప్రభు కొరకు ఏం చేయాలా, ఏమన్నా ఉపయోగపడే మంచి కార్యం ఏమన్నా చేయబోతున్నామా లేదా దుష్కార్యమా అని ఆలోచన కంటే బదులుగా బహుశా దాన్ని మరిచిపోయి దేవుడు ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నాం అన్న సంగతి గ్రహించక బహుశా ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నామేమో. అందుకే ఆయన నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నన్ను కడుగు, నీవు నన్ను కడుగు. మొదటిది రాంగ్ ప్లేస్, కాని స్థలం. రెండవది రాంగ్ ప్లాన్, కాని ప్రణాళిక. మూడవది సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. 2 Samuel chapter 12 verse 5. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకుని, యెహోవా జీవముతోడు నిత్యముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు. దేవుడు ఏం చేశాడంటే దావీదు పొరపాటు చేసిన తర్వాత నాతాను అనే ఒక ప్రవక్తను పంపించినాడు. నాతాను అంటే అర్థం ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని వరము అని. మగపిల్లలు ఎవరైనా మీకు పుడితే ఈ పేరు పెట్టుకోండి. అందరూ అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషేలు ఇవే పెట్టుకుంటుంటారు. దావీదులు, సొలొమోనులు. వాళ్ళకి జ్ఞానం లేకపోయినా సొలొమోన్ అని పేరు పెడుతుంటారు. కాలేజీలో తిట్టుకుంటుంటారు ఆ టీచర్లు వాళ్ళంతా, నీకు సొలొమోన్ అని పేరు పెట్టింది ఎవర్రా? ఒక్క సబ్జెక్ట్ కూడా నీకు రాదే. సొలొమోన్ అన్ని సబ్జెక్టులు ఎక్స్పర్ట్. మోషే అని పేరు పెట్టిండు, నీకు మోషే అని పేరు పెట్టింది ఎవర్రా? మోషే ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ఈజిప్ట్. దానియేలు అని పేరు, దానియేలు అని నీకు ఎవరు పేరు పెట్టారా? పేర్లే మంచిగా ఉండే, పేరుకు తగినట్లు అక్కడ ఉన్నారు. ప్రభుకు స్తోత్రాలు, పేరుకు తగినట్లు అక్కడ ఉంటే చాలా మంచిది. ఇక్కడ నాతాను అంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని వరం. ఇప్పుడు ఒక ప్రశ్న అడగొచ్చా నేను? నాతానులో బైబిల్లో ఎంతమంది ఉన్నారు?
పాత నిబంధనలు ఎంతమంది, కొత్త నిబంధనలు ఎంతమంది? ఇక్కడ ఎన్నో వ్యక్తి కనిపిస్తున్నాడు మనకి. ఎప్పుడు ఒకళ్ళే గుర్తుంటారు. యాకోబు అంటే ఒకళ్ళే, యోసేపు అంటే ఒకళ్ళే, నాతాన్లు అంటే ఒకళ్ళే, అన్నీ ఒకళ్ళొక్కళ్ళే కనిపిస్తుంటారు. యోనాతాన్ అంటే ఒకళ్ళే. యోనాతాన్ అని పేరు పెట్టినారు. యోనాతాన్ అంటే ఎవరు? దావీదు స్నేహితుడేగా అంటారు. మీకు తెలుసా యోనాతాన్లు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? ఇక్కడ నాతాన్లు ఎంతమంది ఉన్నారు? 6 మంది ఉన్నారు. 6. దాంట్లో ఇక్కడ మనకు ప్రవక్త కనిపిస్తున్నాడు, ప్రాఫిట్. ఇలాంటి ధైర్యం కలిగిన ప్రవక్త అంటే రాజు దగ్గరికి దేవుడు పంపిస్తున్నాడు. ఎవరన్నా మనం రాజు దగ్గరికి పోయిన తర్వాత ఇలాగ చెప్పుకుంటే, ఆయన పొరపాట్లు చెప్పమంటే చెప్తామా? కాబట్టి పోయి పొగిడరా అంటే ఇంక 1కి 2 చేసి వస్తాం, కానీ ఒక దండ ఏమంటే దండలన్నీ వేసేసి వస్తాం, కానీ వెళ్ళి ఆయన చేసిన పాపం ఇది, ఆయనకి ఇలాగ శిక్ష కలుగుతుందని చెప్పమంటే ఎవరు చెప్తారండి? గాబ్రియల్ వల్లే శుభ సమాచారం తీసుకుని వెళ్ళమంటే, దయాప్రాప్తురాలని క్షమం, దేవుడు నీకు తోడై ఉన్నాడు, గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయన కేసుని పేరు పెడతావు, ఆయన సర్వోన్నత దేవుని కుమారుడు అనబడను, ఆయన యుగయుగంలో రాజ్యమేలును, ఆయన రాజ్యం నాకు అంతము లేనిదై ఉండును అని చెప్పమంటే పరగలు తీస్తాం. అబ్బా, ఇలాంటి న్యూసా అని. అలా కాకుండా నువ్వు వెళ్ళి దావీదులు అంటానికి ఇలాగ ప్రకటించు అని అంటే నాతాను ధైర్యం చేసి వచ్చినాడు. వచ్చి ఇప్పుడు ఒక ఉపమానం చెప్పడానికి పూనుకున్నాడు. కొంతమంది నన్ను కూడా చెప్తుంటారు, జయరాజ్ బ్రదర్ని ఎందుకు పిలుస్తారు? ఆయన ఏం చెప్తాడు? వాక్యం కథలే కదా చెప్పేది. ఆ కథలు ఎవరైనా చెప్తారు. బొమ్మరేలో బాలమిత్రుల్లో కూడా మీరు చదువుకోవచ్చు, చందమామలో కూడా ఆయన ఎందుకు పిలుస్తారని కొంతమంది చెప్తుంటారు. నేను కథలు కూడా చెప్తాను. బైబిల్లో కథలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో నాతాను కూడా ఒకడు. యేసు ప్రభువు కూడా ఉపమానాలతోనూ వాక్యం బోధించిన, ఉపమానం లేకుండా ఆయన ఏమీ బోధించలేదని వాక్యంలో ఉంది. మీకు చెప్పడం రాకపోతే, మీకు చెప్పడం తలాంత లేకపోతే మౌనంగా ఉండొచ్చు. చెప్పేవాళ్ళని గురించి విమర్శించడం అవసరం లేదని నా అభిప్రాయం. ఇక్కడ నాతాను వచ్చి దావీదు ఎంత చక్కగా చెప్పాడు. అది చాలా ధనవంతుడు ఉన్నాడండి, మస్తు గొర్రెలు అవి ఇవి అన్నీ ఉన్నాయి. కాకపోతే ఒక పేదోడు కూడా ఉన్నాడు. ఒకే ఒక ఆడుగొర్రెను తన దగ్గర ఉంచుకున్నాడు. కానీ ధనవంతుడికి ఎవరో మార్గస్థుడు ఒకడు వచ్చినాడు. వాడికి భోజనం తయారు చేయటానికి, తన యుద్ధను వచ్చిన మార్గస్థునికి భోజనం ఆయుతం చేయటానికి, తర్వాత గొర్రెల్లో కానీ గొడ్లలో కానీ దేని ముట్టక దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని వధించి వాడికి భోజనం పెట్టినాడండి అని చెప్పినాడు. ఇది దావీదు చాలా గ్రహించేవాడు, కానీ పొరపాట్లు చేసేవాడు మనకు గ్రాహ్యం ఉండదు. అది ఎలాగే పోతుంది మీకు తెలుసు కదా. మీరు ఏదన్నా అబద్ధాలు కానీ ఎవరికన్నా నష్టం కానీ అది ఇది జరిగించినప్పుడు కామన్ సెన్స్ పనిచేయదు. అప్పటికి చిన్న చిన్న కూడా పనిచేయవు. తాళాలు ఎక్కడ పెట్టినామో కనపడదు, అద్దాలు ఎక్కడ పెట్టినామో కనపడదు. మనకి ఎట్లుంటుంది అంటే, అప్పుడు అద్దాలు పెట్టుకొని నా అద్దాలు ఎక్కడరా, ఇంట్లో పిల్లల్ని భార్యని అందరిని అడుగుతుంటారు. వాళ్ళు ఇక్కడ చూడకుండా అంత ఎతికేసి వస్తుంటారు. తర్వాత ఎవరిలో కూడా పిల్లలు చూసి, డాడీ నీ అద్దాలు నీ దగ్గరే ఉన్నాయి, కళ్ళకు పెట్టుకుని, అర్రే అలాగుంటే చాలాసార్లు మనం చేసేవి. అంటే చిన్న కామన్ సెన్స్ కూడా మనం మిస్ అయిపోతుంటాం, బికాజ్ ఆఫ్ ద సిన్, పాపాన్ని బట్టి. ఇక్కడ దావీదు కూడా చిన్న కామన్ సెన్స్ మిస్ అయ్యాడు. నాతాను వచ్చినాడంటే వీళ్ళు తేలిగ్గా రారు, ఏదో ఒకటి పట్టుకొని వచ్చింటాడు అనే ఫస్ట్ కామన్ సెన్స్ పనిచేయాల. అందులో నేరుగా వచ్చి నా దగ్గర చెప్తున్నాడంటే ఇదేదో నాకే అప్లై అయ్యేటట్లుండదు అనేది కూడా జాగ్రత్తగా ఆలోచించాల. ఇది 2 మిస్ అయిపోయినాయి. ఆయన టార్గెట్ మిస్ అయిపోయి ఏం చేశాడంటే, ఎవడు వాడు నిత్యముగా మానవునకు పాత్రుడు. ఎవడున్నాడో అలాంటి వాడు నా రాజ్యంలో వాడిని తీసుకుని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు దొరికిపోయాడు దొంగ అన్నట్లుగా ఉంది. అందుకని నాతాను అన్నాడు, ఆ మనుష్యుడవు, ఆ రాజు నీవే కాదు, ఆ ఇశ్రాయేలీయుల మధుర గాయకుడు నువ్వే కాదు, ఆ దేవుని హృదయానుసారకుడైన మన వాడు నువ్వే కాదు. ఆ బిరుదులు ఏమి ఇక్కడ వాడబడలేదు. దావీదెవరు? మనుష్యుడు. అప్పుడు ఆయనకు వెలిగింది. ఇది నాకే వచ్చింది, ఎక్కడ పోతుంది అనుకుంటే రాంగ్ ప్రాఫెసీ. ఎవళ్ళో అనుకొని మాడానికి పాత్రుడు అన్నాడు. మరి ఇప్పుడు నువ్వు చావాలిగా, చేస్తాడా? అనేక సార్లు మనకు కూడా అలాగే ఉంటాం, రాంగ్ ప్రాఫెసీలు చేయటానికి రెడీగా ఉంటాం. వాళ్ళకి ఇది అవుతుంది, వీళ్ళకి ఇది అవుతుంది, వీళ్ళకి వస్తుంది, వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళు వేస్తారు. వచ్చిందా వాళ్ళకి హాస్పిటల్లో చేర్చినారా, ఇంకింటికి రారు చూసుకో. ఇవన్నీ మనకు అవసరమా? రాంగ్ ప్రాఫెసీ, రైట్ ప్రాఫెసీ. నేను పవిత్రుడు అగునట్లు నన్ను బాగుగా కడుగు. 4వది చూస్తామా? 2 Samuel chapter 12 verse 9. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి.
రాంగ్ పాత్, చెడుతనము, ఒక కాని మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేసినట్లు వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడగొచ్చా? నాతాను దావీదు దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినాడు? ఎందుకొరకు వచ్చినాడు? అది చూస్తే మనకు ఆశ్చర్యం అయితే తెలుసునా? దావీదు లాంటి వాడికి కూడా నాతాను అవసరమా? అందరికీ అవసరం. దావీదు అంటేనే ఎక్సెప్షనల్ క్యారెక్టర్, ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్స్. దేవుని యొక్క హృదయానుసారుడు. నాతాను 3 సార్లు ఆయన దగ్గరికి వచ్చినాడు. మొదటిసారి ఇదే, ఆయన పాపం చేసినప్పుడు కేమ్ టు రిబూక్ హిమ్, ఆయన గద్దించడానికి వచ్చినాడు. అది ధైర్యం. రెండవది, ఆయన కొడుకు పేరు మార్చమని వచ్చినాడు. రీనేమింగ్. ఎవరికైనా సాధ్యమవుతుందా? రాజు పెట్టిన పేరు, అందులో దావీదు లాంటి వాడు పెట్టిన పేరు తన కొడుక్కి, ఆ పేరు వద్దులే, పేరు మార్చమని చెప్తానికి వచ్చినాడు. ఎంత కష్టం కదా. యూజువల్గా వేరే వాళ్ళు మాట వినరు. మేము చాలామందికి చెప్పింటాం, కొంతమంది పేర్లు పెట్టుకుంటుంటారు. ఎట్లాంటి పేర్లు అంటే రాగం. మీ పాప పేరు ఏంటంటే పల్లవి, మీ బాబు పేరు ఏంటంటే అన్నపల్లవి, మీ కూతురు పేరు ఏంటంటే వచ్చినాం, మీ అబ్బాయి పేరు ఏంటంటే ముగింపు. ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటుంటారు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొంతమందితో పరిచయం ఉన్న వాళ్ళతో, మాకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళతో, ఆ పిల్లలు చిన్నగా ఉంటే 10th క్లాస్లోగా చెప్తుంటాం, పేరు బాగాలేదు బ్రదర్, మార్చుకోండి, కావాలంటే వేరే పేరు పెట్టుకోండి, కానీ ఇదేంటి రాగము, తాళము, పల్లవి ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నారు? వేరే పేర్లు ఏదైనా పెట్టుకోండి, బైబిల్ పేరన్నా పెట్టుకోండి, లేకపోతే పక్కన పేరన్నా పెట్టుకోండి అని నేను కొంతమందికి చెప్పిన. విచిత్రమేమో తెలిసిన, నేను చెప్పిన వాళ్ళు ఒక్కడు కూడా పేరు మార్చలేదు. మీకు ఎలాగ తెలుసు బ్రదర్ అని అంటారేమో. వాళ్ళు పెద్దగా అయిపోయి పెళ్ళికి నాకు కార్డు పంపించినారు, పలానా గీత పెళ్ళి, పలానా పలవ పెళ్ళి, పలానా రాగం పెళ్ళి, పలానా వాడతాన్ని. అమ్మా, ఎంత కఠిన మనసులు ఉన్నారు. పేరు మార్చమంటే మారలేదేంటి? పల్లవితో అవసరమా? రాగంతో అవసరమా? తాళంతో అవసరమా? అనపల్లవితో అవసరమా? క్రైస్తవులు బాధ్యత వహించేవారు, పాటలు పాడేవారు, లీడ్ చేసేవారు, వాక్యం బోధించేవారు, బల దగ్గర పరిచయం చేసేవారు. మరి ఏంటివి? మాలాంటి వాళ్ళు చెప్తేనే పట్టించుకోలేదే. నాతాను లాంటి వాడు దావీదు దగ్గరికి వచ్చి చెప్తే మరి దావీదు వింటాడంటారా? విన్నాడు. ఆ తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. మూడవసారి దావీదుకు మంచి ఆశ కలిగింది, దేవుని మందిరం కట్టాలా. నేనైతే స్వరంబ వేసిన ఇంట్లో ఉన్న దేవుని దేవుని యొక్క మందసము గుడారములో ఉంది కనుక దాన్ని ఎలాగైనా తీసుకుని వచ్చి కట్టాలా, కానీ కట్టాలని పూనుకుంటున్నాను అన్నప్పుడు నాతోనే వచ్చినాడు. నీ హృదయ కోరిక ప్రకారము నీవు అన్ని దేవుని ప్రత్యక్ష గుడారానికి లేకపోతే మందసానికి అవసరమైన దాన్ని అంతటినీ చేయటానికి పూనుకోవచ్చు. రీబిల్డింగ్ ద టెంట్ ఫర్ ద ఆర్క్ ఆఫ్ గాడ్. కనుక మొదటిది ఫర్ రిబుక్, గద్దెంపుకు. రెండోది ఫర్ రీనేమింగ్, పేరు మార్చడానికి. తర్వాత మూడవది దేవుని యొక్క నామ ఘనత కొరకై దేవుని మందిరాన్ని కట్టుటకు దేవుడు ఆయన్ని సిద్ధం చేస్తూ వచ్చినాడు. దావీదేమో సొలొమోను అని పేరు పెడితే యెహోవా పంపించిన ఆయన ఎదిజ్యా అని అతనికి పేరు పెట్టండి. ఎన్ని విషయాలు చూసినావు ఇప్పటిదాకా? 4. మొదటిది ఏంటి? రాంగ్ ప్లేస్, కాని స్థలంలో ఉన్నాడు. రెండవది ఏంటి? రాంగ్ ప్లాన్, కాని ప్రణాళిక వేసాడు. మూడవది ఏంటి? రాంగ్ ప్రాఫెసీ, కాని ప్రవచనం చేసినాడు. నాలుగవది ఏంటి? రాంగ్ పాత్, కాని మార్గంలో నడిచినాడు. 5వ దాకా చూస్తామా? 17వ వచనం, 2 Samuel chapter 12 verse 17. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రంతయు నేలయుండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తడికి వచ్చిరి, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక యుండెను. రాత్రంతయు నేలబడి ఉండి. రాంగ్ పొజిషన్. ఎక్కడుండాల రాజు? ఎక్కడుండాలి చెప్పండి? మీ అందరికి తెలుసు ఎక్కడుండాలా? సింహాసనం మీద ఉండాలి. కానీ ఎక్కడున్నాడు? నేల మీద ఉన్నాడు. ఫ్రమ్ థ్రోన్ టు ద ఫ్లోర్. నేల మీద పడి రాత్రి అంతా ఉన్నాడట. ఆయన భక్తి పారవస్యం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించినాడు, కానీ దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా.
ఇక్కడ దావీదు 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎవరి చేతన అవుతుందా? బిడ్డ పుట్టిన తర్వాత బతకటానికి 7 రోజులు నేను ఉపవాసం ఉన్నాను అనేవాళ్ళు. దావీదు ఏం సన్నవనోడు కాదు, మండలంటోడు కాదు, రాజు. ఆయనకి ఈ కొడుకు చనిపోయినా ఇంక మస్తుగా దేవుడు కుమారుని ఇస్తగలడు. ఆ దినాల్లో ఈ దినాల్లో మాదిరి 8 hours 2 అనేది లేదు, 8 hours 1 అనేది లేదు, 8 hours నన్ను అనేది కూడా లేదు. మేము ఏంటి ఇద్దరము మాకు అక్కళ్ళు, ఇవన్నీ ఆ దినాల్లో ఏమి లేవు. దేవుడు ఎంత నీకాడు. కానీ ఆ కుమారుని కొరకు మరి ఎందుకు అంత కడుపు తీపి పేగు బంధం? 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక మాట అడగొచ్చా? బైబిల్లో ఉపవాసం అనే మాట మొదట ఎక్కడ రాశారు? ఎవరు మొదట ఉపవాసం ఉన్నారు? ఇదే మొట్టమొదటి ఉపవాసం ఉన్నవాడు దావీదు. 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. మీరు ఊహించండి ఎంత భక్తి ఉంది ఆయనకి. బట్ కాని దాని కొరకు ఉన్నాడు ఆయన. అంటే నేను ఈ మాటలు చెప్తున్నా మీరు అనుకోవచ్చు 40 రోజులు మోసే ఉపవాసం ఉన్నాడు కదా కొండ మీద, అది ఇదని. ఉపవాసం అనే పదం లేదు అక్కడ. భోజనం పానం తినకుండా ఉన్నాడని ఉంది, దేవుని సన్నిధిలో ఉన్నాడని ఉంది. కానీ ఉపవాసం అనే పదము ఇక్కడే బైబిల్లో మొదట మనం చూస్తామనుకుంటా. అంతగా దేవుని సన్నిధిలో ప్రయాసపడ్డాడు. కానీ దేవుడు ఆయన ప్రార్థన ఆలకించలేదు. నథింగ్ డూయింగ్. కాని దాని కొరకు మనకు బలి తెంపు వస్తుంది, రాంగ్ కారణం కొరకు ఎంతో భారం వస్తుంది, ఎంతో ప్రార్థన వస్తుంది. సింహాసనం మీద నుండి నేల మీద కూడా పడతాం. దేవా ఈ పొరపాటు చేస్తున్న దయచేసి నన్ను ఎలాగైనా క్షమించాలా. నో వే. రాంగ్ ఈజ్ రాంగ్, సిన్ ఈజ్ సిన్, ఇన్ ట్రాన్స్గ్రెషన్ ఈజ్ ట్రాన్స్గ్రెషన్, ఫాల్ట్ ఈజ్ ఫాల్ట్. God can never consider the fault as a fault-free one. God can never consider the flaw as a flaw-freeness. దేవుడు ఒక పొరపాటును అది నిర్దోషమైంది గెలిచాడు, క్షమిస్తాడు, కడిగి శుద్ధీకరిస్తాడు. కానీ నువ్వు పొరపాటు చేసింది కాదు నాన్న, ఎవరు చెప్పారు నువ్వు పొరపాటు చేసింది, చాలా మంచివాడు, నువ్వు మంచిగా చేసావు అని మాత్రం పొరపాటును కూడా అన్నాడు. కానీ ఈ పరిస్థితులన్నింటిలో దావీదు నలిగిపోయి ఇప్పుడు 51వ కీర్తనలో దేవుని సన్నిధిలోకి వచ్చినాడు. నన్ను బాగుగా కడుగుము, హిస్సోపుతో నన్ను కడిగినట్లుగా కడుగుము, నన్ను కడుగుము. మిగతా వారి విషయము, బెత్షెబా విషయం కానీ, తర్వాత ఉరియా విషయం కానీ, నాతాను విషయం కానీ ఆయన ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నట్లు వాక్యంలో మనం చూడడం. వాళ్ళందరూ చేసినందుకే ప్రభువా నాకు కూడా ఇది పొరపాటు జరిగిందని అనట్లేదు ఆయన. నన్ను కడుగు, నేను అపవిత్రుడిని, నేను పాపిని, నా జీవితాన్ని మార్చు. బైబిల్లో రాసినారు కదా, ప్రతివాడు తను తాను పరీక్షించుకునే వాళ్ళు. మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళని పరీక్షించడానికి చాలా రెడీగా ఉంటాము. వాళ్ళ క్వశ్చన్ పేపర్ కూడా మనకు బాగా కనిపిస్తుంది, మన క్వశ్చన్ పేపర్ మనకు పొరపాటును కూడా కనిపించదు, అన్ని తప్పుల మాదిరి కనిపిస్తుంది, లేకపోతే కనపడుకోకుండా ఉంటుంది. వేరే వాళ్ళ క్వశ్చన్ పేపర్ అయితే వాళ్ళకి చాలా తేలిగ్గా వచ్చింది అని అనుకుంటాం. వాడు చాలా ఘోరంగా ఉన్నా కూడా బలలో పాల్పొందుతున్నారు ఏంటి అని అనుకుంటాం. మనం మారకపోతే దేవుని చిత్తంలో ఉంటే ఆయనే మారుస్తాడు. సరే ఆయనే మారుస్తాడు కదా, మార్చనిలే అని ధైర్యం చేయొద్దండి, తెంపు చేయొద్దండి. ఎందుకంటే ఆయన పద్ధతులు వేరే. నేను ఎప్పుడో విన్నాను, భూమి మీద 2 కోపం రేపకూడదంట. మొదటిది ఎవరికంటే మొదటి దేవుడిదంటే డాక్టర్ కోపం రేపకూడదంట. డాక్టర్ కోపం రేపితే ఏం చేస్తాడు? దేవుడి దగ్గరికి పంపిస్తాడు. ఎవరైనా డాక్టర్లు అంటే బాధపడద్దు, డాక్టర్లు అంటే నాకు వల్లమాలిన అభిమానం. దేవుడు కోపం వస్తే డాక్టర్ల దగ్గరికి పంపిస్తాడు. ఇది సైకిల్ ఉంటుందంట. అందుకే 2 కోపం రేపకుండా చూడాలి. దేవుడు కోపం వస్తే డాక్టర్ కోపం వస్తే దేవుడు. అందుకనే వారి కోపం చల్లార్చబడేటట్లు, ముఖ్యంగా దేవుని కోపం చల్లార్చబడేటట్లు. ఎన్నిసార్లు అందరూ ఒకే రకమైన పాపం చేస్తారని నేను చెప్పను, బైబిల్ కూడా అలాగే చెప్పదు. ఆ దావీదు చేసిన పాపమే అందరు చేస్తారని బైబిల్ ఏం చెప్పదు. మోషే చేసిన పాపమే అందరు చేస్తారని బైబిల్ ఏం చెప్పదు. అబ్రహాం చేసిన పొరపాటే అందరు చేస్తారని బైబిల్ చెప్పదు. ఒకళ్ళు అబ్రహాం వల్లే అబద్ధం చెప్పొచ్చు. ఈ పొరపాట్లన్నీ యేసు రక్తములో కడగబడి శుద్ధీకరించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 7 నుండి 9 దాకా ఉంది కదా. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. మనలను, మిమ్మను కాదు. మీరు ఊహించుకోండి,
యోహాను భక్తునికి కూడా యేసుప్రభు రక్తం కడుగుదల అవసరమా? యోహాను భక్తుని లాంటి వాడికి యేసుప్రభు యొక్క రక్తం యొక్క కడుగుదల అవసరమైతే మన సంగతి ఏంటి? ఇంకా రక్తంలోనే దొరలుతూ ఉండాలి, అక్కడి నుండి బయటకు వస్తే ఇంక అయిపోతుంది అన్నట్ట. ఎందుకంటే ఆయన 5 పుస్తకాలు రాసినాడు, ఒక సువార్త, 3 పత్రికలు, ఒక ప్రకటన గ్రంథం. ఆయనకే యేసుప్రభు రక్తం అవసరం అంట. యేసుప్రభు రొమ్మను ఆనుకొని ఉన్నాడంట, ఆయనకే యేసుప్రభు రక్తం అవసరం అంట. పద్మాస్ ద్వీపంలో దేవుని సింహాసనాన్ని, పరలోక వైభవాన్ని అంతటిని చూసినాడు, ఆయనకి యేసుప్రభు రక్తం అవసరం అంట. యేసుప్రభు యొక్క అద్భుత కార్యాలన్నీ చూచినాడు. యోహాను సువార్తలో తను రాస్తాడు కదా, అద్భుతాలన్నీ రాయాలంటే స్థలం కూడా చాలు, మీరు కూడా చదవడం కష్టం అన్నట్లుగా రాస్తాడు. కనుక అంత తెలిసిన వానికి యేసుప్రభు రక్తం అవసరమైతే రాసిన పుస్తకాలు చదువుకోలేని మన సంగతి ఏంటి? యేసుప్రభు గురించి కళ్ళతో చూడకుండా చెవులతోనే మనం విని ప్రభుని వెంబడిస్తున్న మన సంగతి ఏంటి? యేసుప్రభు యొక్క అద్భుతాలు మనము పరిపూర్ణంగా చూడకుండా వాక్యంలో రాయబడిన దాన్నే చదివి విని నమ్మి వెంబడించే మన సంగతి ఏంటి? కనుక యోహాను భక్తుడు మనకు జ్ఞాపం చేసేది ఏంటంటే, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయండి. ప్రభువా, నన్ను బాగా కడుగు, హిమము కంటే తెల్లగా కడుగు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రం మనం ఏం తెల్లగుండా, నేను తెల్ల చొక్క వేసుకున్నంత మాత్రం నా హృదయం తెల్లగుంటుంది అనుకోవద్దండి. బైబిల్లో రాయబడింది, హృదయం మోసకరమైనది, ఘోరమైనది, అది వ్యాధి కలిగినది. కనుక ఆ హృదయ పరిశోధకుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన హృదయాలను పరిశోధించి, ఆయన కడిగి, ఆయన శుద్ధీకరించి, ఆయన మనల్ని బాగు చేయాలని కోరతాడు. యేసుప్రభు యొక్క శిలువ మనకు సమీపముగా ఉన్నంత కాలము నది వలె ప్రవహించే రక్తపు ఊట దగ్గరికి మనము చేరి వచ్చి మన పాపాలు, పొరపాట్లు, బలహీనతలు కడుక్కొని శుద్ధీకరించబడి, దేవుడి తర్వాత దావీదును ఎంత బలమైన సాధనంగా వాడుకున్నాడో నాకంటే మీకు బాగా తెలుసు. అపోస్తుల కార్యంలో కూడా పౌలు ఆయన ప్రస్తావన తీసుకుని వచ్చినాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించెను. అలాగో దేవుడు ఒక వ్యక్తిని మార్చగలడు, ఆ వ్యక్తి కడగబడటానికి ఇష్టపడితే. అందుకే బైబిల్లో రాయబడిన సామెతల్లో, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. మనం అలా కనికరం పొంది, కడగబడి, శుద్ధీకరించబడి ప్రభు కొరకు జీవించినట్లు ఆయన మనకు సహాయం చేయను గాక.